సార్. హాయ్, నమస్తే అండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్? మనము ఈ మధ్యకాలంలో డయాబెటిక్ పేషెంట్స్లో చాలా కామన్గా చూసే ఈ కండిషన్ ఫ్రోజన్ షోల్డర్ అండి. సో ఏమవుతుంది అంటే ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ టైట్గా అయిపోయి, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళకి చెయ్యి పైకి లేపడానికి రాదు, ఇట్లా చెయ్యి వెనక్కడానికి రాదు, బట్టలు వేసుకోవడానికి రాదు, వెనక నుంచి ఏమైనా వస్తువులు తీసుకోవడానికి రాదు, విపరీతమైన నొప్పి, చెయ్యి లేపడానికి ఇబ్బంది పడతారు. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఓకే సార్, ఇది బేసిక్గా ఎందుకు వస్తుంది సార్? యా, డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే లోపల క్యాప్సూల్ టైట్ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ డయాబెటిక్స్లోనే వస్తుందా అంటే వాళ్ళలోనే కాదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, పార్కిన్సోనిజం ఉన్న వాళ్ళలో, గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో, లేదా పెరాలసిస్ వచ్చిన పేషెంట్లలో కూడా ఇది వస్తుంది అనమాట. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? యా, ఇనిషియల్గా మనం వాళ్ళ దగ్గర హిస్టరీ తీసుకుంటామండి. ఎవరికైనా కానీ షోల్డర్ పెయిన్ ఒక 1-2 months నుంచి ఉంది, కింద పడలేదు, దెబ్బ తగలలేదు, డయాబెటీస్ ఉంది, లేదా హైపోథైరాయిడిజం ఉంది, లేదా పార్కిన్సోనిజం ఉంది, వాళ్ళకి చెయ్యి ఇట్లా అనమంటే అనలేరు, వాళ్ళు ఇట్లా అంటారు, ఇట్లా అసలు చెయ్యి పైకి లేపలేరు, వాళ్ళు వెనక్కి కూడా అనలేరు, సివియర్ స్టిఫ్నెస్తో బాధపడుతున్నారు అంటే ముందు ఎగ్జామిన్ చేస్తాము, డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం నెంబర్ 1. తర్వాత ఎగ్జామినేషన్ చేస్తాం, కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఆ టెస్ట్ చూస్తాము, తర్వాత ఎక్స్రే చేయిస్తాము, అవసరమైతే ఎంఆర్ఐ కూడా సజెస్ట్ చేస్తాము. దెన్ ఈ స్టేజ్లో ఉంది, దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీనికి ఎక్స్రే తీస్తే తెలుస్తుందా సార్? ఫైండ్ అవుట్ చేయగలమా? ఎక్స్రేలో తెలియదు యాక్చువల్గా ప్రాబ్లం, బట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే కాబట్టి ఎక్స్రే చేయిస్తామండి. బట్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంఆర్ఐ బెటర్ అండి. ఎంఆర్ఐ కంపల్సరీ చేయించాలా సార్? ఎంఆర్ఐ అనేది ఇక ఫైనల్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఇవాళ రేపు పేషెంట్లు ఎలా ఉన్నారంటే, సరే ఎక్స్రేలో తెలియదంట కదా, ఎంఆర్ఐలో తెలుస్తుందంట కదా, లేదా వాళ్ళే ఎంఆర్ఐ చేయించుకొని వస్తారు. అంటే అవేర్నెస్ చాలా ఉంది ఇవాళ రేపు పేషెంట్. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకు వీడియో చూపించి, ఇదిగోండి సార్ నా ప్రాబ్లం ఇది, దానికి సర్జరీ ఇది. సో దే ఆర్ వెరీ హైలీ అవేర్నెస్ ఎక్కువ ఉంది వాళ్ళకి ఇప్పుడు. సో అది మెడిసిన్స్తో రికవరీ అవ్వచ్చా సార్? మెడిసిన్స్తోనే చాలా మందికి తగ్గిపోతుంది. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 90% పేషెంట్లకి మందులతోనూ ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది. వెరీ రేర్లీ దే రిక్వైర్ ఎంయూఏ. ఓకే సార్, ఎంఆర్ఐ కంపల్సరీ చేయించాలా సార్ దీనికి? అంటే కంపల్సరీ అంటే వాళ్ళ స్టేజ్ బట్టి మేడం. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉంది, ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, మందులతో తగ్గట్లేదు, చాలా నొప్పిగా ఉంది, చెయ్యి లేపలేకపోతున్నారు, బాగా ఇబ్బందిగా ఉంది అంటే యా. సో ఎంయూఏ అంటే ఏంటి సార్? ఎంయూఏ అంటే మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అండి. ఎంయూఏ అంటే బేసిక్గా ఎవరికైతే స్టిఫ్నెస్ బాగా ఎక్కువ ఉంటుందో, వాళ్ళకి ట్యాబ్లెట్స్ అసలు తగ్గదో, చెయ్యి పైకి లేపడానికి ఇబ్బందిగా ఉంటుందో, చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటారో, ఫిజియోథెరపీకి అసలు కొంతమంది వెళ్ళలేరు అనమాట, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎంయూఏ సజెస్ట్ చేస్తాం. మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అంటే ఏంటి, కొంచెం మత్తిస్తాం. పేషెంట్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున వస్తారు, సాయంత్రం కల్లా వెళ్ళిపోవచ్చు, మత్తిచ్చేసి కొంచెం ఇలాగా అంటాము, క్యాప్సూల్ రిలీజ్ చేస్తాము. సో షోల్డర్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేయాలా సార్? అది ఇంకా వెరీ రేర్ అండి. అంటే కఫ్ టేర్ కూడా ఉండి, కఫ్ మజిల్స్ కూడా చినిగిపోయి, ఇప్పుడు ఈ మజిల్స్ కూడా చినిగిపోయినాయి అనుకోండి అప్పుడు, లేదా 1 year అయింది నో రిలీఫ్, లేదా ఎంఈఏ చేసినా నో రిలీఫ్, లేదా మందులు 1 year నుంచి వాడుతున్నారు నో రిలీఫ్, అట్లా ఇంకా లాస్ట్ ఆప్షన్ అనమాట అది. కఫ్ టేర్ అంటే ఏంటి సార్? ఇక్కడ రొటేటర్ కఫ్ మజిల్స్ ఉంటాయి కదా మేడం, ఇవి చినిగిపోతే దాన్ని కఫ్ టేర్ అంటాం. అంటే కింద పడడం వల్ల చినగచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల చినగచ్చు, లేదంటే సడన్గా ఏదైనా వెయిట్ స్లిప్ చేసినా చినగచ్చు, లేదా షుగర్ పేషెంట్లలో ఏజ్ వల్ల కూడా చినగచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే బోన్స్ బాగానే ఉన్నాయి కదా అనుకుంటారు. బోన్స్ ఒక్కటే ఉంటే సరిపోదు కదండి, దాని చుట్టూ ఉన్న కండరాలు కూడా బాగుండాలి. ఆ కండరాలు రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. Like and subscribe Eagle Health and Beauty.